మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. రథసప్తమి అంటే సూర్యుడి పుట్టినరోజు. సో, ఇప్పుడు మోడర్న్ సైన్స్, రాడార్లు, దిక్సూచిలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఖగోళ శాస్త్రం, జియోగ్రఫీ రకరకాల ఇవి అందుబాటులోకొచ్చినియి. కానీ వందల, వేల, లక్షల, కోట్ల సంవత్సరాల క్రితం ఏదో ఒక నమ్మకాన్ని, ఏదో ఒక విశ్వాసాన్ని, ఏదో ఒక ఇదిని తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం వచ్చింది. సో, అందుకోసమే సూర్యుడికి గూడా పుట్టినరోజు. ప్రకృతి ఆరాధకులు భారతీయులు. ఎందుకంటే వచ్చేటువంటి కరువులు గాని, వచ్చేటువంటి అతివృష్టి, అనావృష్టికి సంబంధించి అంటే విపరీతమైనటువంటి వర్షాలు, అసలు వర్షాలు లేని పరిస్థితి. ఇవి ఏమీ తెలియనటువంటి, ఈ రాడార్ లేనటువంటి, వాతావరణ కేంద్రాలు లేనటువంటి, సముద్ర తీరంలో వచ్చేటువంటి తుఫాన్లు, సునామీలు, భూకంపాలు వీటి మీద అవగాహన లేనప్పుడు ప్రకృతి ఆరాధ్యులుగా భారతీయులు జీవించినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. ఈ క్రమంలోనే రథసప్తమి అనేది ఒక ఆచారంగా మన జీవితాల్లోకి వచ్చిన్నది. సూర్యాత్మ జగత్ స్థితన్య అని ఋగ్వేదంలో చెప్పారు. సో, ఉపనిషత్తుల్లో కూడా ప్రాణోవై ఆర్కాహ అని చెప్పబడింది. ప్రాణమే సూర్యుడు అనేది. అంటే సహజంగానే వాళ్ళు ఎందుకు పెట్టినా కూడా సూర్యుడు వెలుగునిస్తాడు. సూర్యుడి నుంచి రోగనిరోధక శక్తి పెరిగే డి విటమిన్, ఎక్కువ బోన్స్, జాయింట్లు అరిగిపోకుండా ఉండడానికి. సూర్య నమస్కారం చేస్తే ఖచ్చితంగా ఏకాగ్రత చేయటం, అంటే కళ్ళు మూసుకొని సూర్య నమస్కారం చేస్తే ఒకవైపు యోగా, రెండో వైపు డి విటమిన్ వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడానికి సంబంధించి మన పూర్వీకులు ఈ గ్రంథాలు, ఈ పుస్తకాలు, ఈ డిజిటల్ మీడియాలు, ఈ డిజిటల్ వ్యవస్థలు, ఇవన్నీ తాళపత్ర గ్రంథాలు ఇవన్నీ లేకముందే కొన్ని ఆచారాలు మన జీవితాలకు సంబంధించి పెట్టిపోయారు. ఆదిత్యుడు అంటే సూర్యుడు అందరివాడు, ఈ ప్రపంచానికి అందరికీ వెలుగునిచ్చేవాడు, సూర్యరశ్మి ఇచ్చేవాడు. ఆ విధంగా ఉన్నదనేది కోటికి జీవశక్తినిచ్చేటువంటి ఆడు సూర్యుడు. సో, ఆ విధంగా మనకి అన్నం పెట్టేది కూడా సూర్యుడే. ఎందుకంటే నైట్ చంద్రుడు, పగలు సూర్యుడు. ఇవి మానవ జీవితమే కాదు, సకల చరాచర జగత్తులో జీవరాశికంతటికి ఇది మూలాధారంగా మనకు కనిపిస్తూ ఉన్నది. సో, ఇట్లాంటి పరిస్థితుల నుంచి మనం ఈ క్రమం నుంచే మనకి రథసప్తమి అనేటువంటి ఒక ఇది వచ్చింది. ఈ క్రమంలోనే మనం ముందుకెళ్తా ఉన్నాం. సో, మాఘమాసంలో మాఘ శుక్ల పక్ష సప్తమి తిథి నాడు రథసప్తమి రావడం ఈ మాసం యొక్క ప్రత్యేకతను తెలుపుతూ ఉంటుంది. ఈ రోజున సూర్యుడు దక్షిణాయానాన్ని ముగించి పూర్వోత్తర దిశగా అంటే ఉత్తరాయణ దిశగా తన ప్రయాణాన్ని ప్రారంభించడం యొక్క ఉద్దేశంగా కనపడుతుంటుంది. భక్తుల విశ్వాసం ఇది. బ్రహ్మస్వరూప ఉదయే మధ్యాహ్నే తు మహేశ్వర హస్తకాలే స్వయం విష్ణు త్రయి మూర్తిర్ది వాకర. ఈ శ్లోకానికి సంబంధించి ఉదయం బ్రహ్మగా, మధ్యాహ్నం మహేశ్వరుడిగా, సాయంకాలం విష్ణువుగా, సూర్యుడు త్రిమూర్తులు అవుతారని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటారుగా. ఆ విధంగా జగత్తుని పరిపాలన చేస్తానని చెప్పేసి సూర్యుడు తెల్లటి 7 గుర్రాల రథంపై శ్వేత పద్మాన్ని ధరించి దర్శనమిస్తాడని వాజ్మయంలో అంటే వేదాల్లో కూడా చెప్పబడ్డది. సృష్టికి పూర్వమే ప్రత్యక్ష దైవంగా లోకానికి వెలుగునిచ్చే దేవుడిగా కొలవబడ్డాడు. ఇది రథసప్తమికి సంబంధించినటువంటి అంశాలుగా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. సో, రథసప్తమి దీన్నే ఇప్పటికే చెప్పినట్టుగా ఏదైతే ఉన్నదో సూర్యారాధన అనేది మన జీవితంలో భాగమైంది. సో, మాఘమాసం శుక్లపక్ష సప్తమి నాడు సూర్యుడు అవతరించిన రోజునే రథసప్తమిగా పిలుస్తారు. సో, ఈ విధంగా శ్వేత పద్మధర్మ దైవం తం సూర్యం ప్రణమామ్యహం అంటూ ఆ రోజున సూర్యుడిని అందరి ప్రకృతి ఆరాధకులాగా సూర్యుని కొలుస్తారు. ఆ విధంగా నడుస్తూ ఉంటుంది. ఇక మనం చూసుకున్నప్పుడు 7 రథాల్లోని 7 రథంలోని అశ్వాలు 7, వారంలోని రోజులు 7, వర్ణాలు 7, తిథుల్లో 7వది సప్తమి. రథసప్తమి రాత్రి నక్షత్ర మండలం తేరు ఆకారాన్ని సంతరించుకుంటుందని ఒక పురాణ గాథ. ఆ 7 గుర్రాల పేర్లు గాయత్రి, త్రిష్ణం, అనుష్టం, జగతి, పంక్తి, బృహతి, ఉష్ణిక్. భూమి నుంచి సూర్యుడు సుమారు 14.98 కిలోమీటర్లు, 14.98 కోట్ల కిలోమీటర్లు అంటే సుమారుగా 15 కోట్ల కిలోమీటర్లు భూమికి సూర్యుడికి దూరం ఉన్నట్టుగా ఆనాడు లెక్కలు కట్టారు. ఏమీ లేని రోజులే. ఆ కిరణాల వేగం సెకనుకి 3 లక్షల కిలోమీటర్లు. అంటే భూమిని చేరడానికి సుమారు, ఇది సైన్సే, 8 నిమిషాలు పడుతుంది సూర్యుడి నుంచి భూమికి సూర్యరశ్మి చేరడానికి సంబంధించి. ఈ ఖగోళ శాస్త్రవేత్తలు లెక్క కట్టినటువంటి సందర్భం. సో, పురాణ కథల ప్రకారం బాల్యంలో హనుమంతుడు సూర్యుని ఎర్రని పండు అనుకొని తినాలనే ఉద్దేశం దగ్గర వెళ్ళండి. ఆ దూరాన్ని తులసీదాస్ హనుమాన్ చాలీసాలో యుగశాస్త్ర యోజన వరాబాను అనే విధంగా చేశాడు. సో, ఆ విధంగా లెక్కించినా కూడా 15 కోట్ల కిలోమీటర్లు ఉన్నట్టుగా ఆ లెక్కల ప్రకారం కూడా తెలుస్తూ ఉంది. సమస్త జీవరాశికి సూర్యుడి ఆత్మ అనేది అది వాస్తవమే.
సో ఆ విధంగా ఉన్నదనేది. యోసం పుష్పం వేద పుష్పవ్యాస్ ప్రజావాన్ పశుమాన్ భవతి అన్న వాక్యం దీన్నే సూచిస్తుంది. సూర్యారాధన చేసేవాడు సంతానవంతుడు, సదావంతుడు అవుతాడనేదే. అంటే ఆరోగ్యంగా ఉంటారు, డి విటమిన్ వస్తుంది కాబట్టి. సో ఆ విధంగా పూర్వం అట్లా ఒక ఆచారంగా పెట్టారు. అట్లా చేయమని కఠినమైనటువంటి చట్టాలు చేయరు, వీళ్ళు రాజులు కాదు కాబట్టి. మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి ఆచారంగా అది ఉన్నది. ఇది మన దేశానికి సంబంధించి కదా, అన్ని దేశాలకు సంబంధించి. రథసప్తమి రోజున తలపైన 7 జిల్లేడాకులు, రేగిపళ్ళు ఉంచుకొని శాలిధాన్యం, నువ్వులు, దుర్వాలు, అక్షతలు, చందనం కలిపి నీటితో స్నానం చేయాలని ఒక ఆచారం ఉంది. సూర్యుడికి జిల్లేడు అత్యంత ఇష్టమని, 7 జిల్లేడాకులతో అది స్నానం చేస్తే 7 జన్మల పాపాలు నశిస్తాయని గర్గ మహాముని చెప్పిండనేది ఉన్నది. అదొకటి. జిల్లేళ్ళు ఔషధ గుణాలు ఉన్నాయనేది కూడా ఒకటి. ఆదిత్య హృదయ స్తోత్రం సూర్య భగవానుడికి అంకితమైన అత్యంత శక్తివంతమైనటువంటి శ్లోకం. అగస్త్య మహర్షి లంకా యుద్ధ సమయంలో శ్రీరాముడికి ఉపదేశించిన ఈ స్తోత్రం రామాయణ యుద్ధ కాలంలో కూడా ప్రస్తావనకు వచ్చింది. ఇది విజయం, ఆరోగ్యం, శ్రేయస్సు కోసం పఠించబడతా ఉంది. బాహ్య యుద్ధం గెలుపునకు మాత్రమే కాక మన అంతర్గత సమస్యను ఎదుర్కొనే ధైర్యాన్ని కూడా. సూర్యుడు అంటే డి విటమిన్ వస్తుంది కాబట్టి రోగనిరోధక శక్తి పెరిగితే ఆ విధంగా ముందుకు పోయే ఆస్కారం ఉంటుంది. సో ఆ విధంగా ఉన్నదనేది తెలియజేసుకుంటా ఉన్నాను. సో సూర్యాగమనమే లోకాలకి మేలుకొలుపు, కాలగమనానికి కొలబద్ద. ఈనాడు మనం లెక్కించే సెకండ్లు, నిమిషాలు, గంటలు, రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు ఆధారం సూర్యుడేగా అనేది మనందరికీ జగద్విదితమే. సో ఇది పరిస్థితి. జపాన్కు సంకాంక్ష అంటే ఎర్రని దాన్ని పుష్యరంగు అంటే ఎర్రని దాసాని పువ్వు రంగు వంటి శరీరాకృతితోని కాంతితోని ప్రకాశించేవాడు కశ్యపుని కుమారుడు, మహాకాంతివంతుడు, చీకటిని తొలగించేవాడైన సూర్యునికి నమస్కారాలు అని పురాణాల్లో చెప్పబడతా ఉన్నది. సో ఈ బ్రహ్మాండంలో ఇంకా 11 మంది సూర్యులు ఉన్నట్లు ఇటీవల శాస్త్రజ్ఞులు కనుక్కున్నారు. సో ఒక సూర్యుడికే ఎంత బగబగ, మరి 11 మంది సూర్యులు అంటే చూడాలి, ఇసో అంత ఇన్ఫినిటీ కాబట్టి. సో ఇది పరిస్థితి. సో పురాణాల ప్రకారం మనం పేర్కొన్నట్టు వాళ్ళు మిత్ర, రవి, సూర్య, భగ, పుష, హిరణ్యగర్భ, మరాచి, ఆతిథ్య, సవిత, అక్క, భాస్కరులు, సో మొత్తం అని ఒకదాన్ని ఒకటి ఎంచుకోవాల్సి వస్తే లోకానికి అంతటికీ వెలుగును ప్రసాదించేవాడు సూర్యదేవునిగా ఎంచుకుంటారు. సో మనం ఇంకా చరిత్రలో చూసుకున్నప్పుడు నెపోలియన్ చక్రవర్తి కూడా భారతంలో సూర్యారాధనని ప్రాచీనమైనదిగా ప్రస్తావన జరిగింది. సో ఋగ్వేదంలో కూడా సూర్యుని స్థుతితోనే 10 రుక్కులు ఉన్నాయి. వేదమంత్రం గాయత్రి సూర్యపరమైంది. వేదంలోని సూర్యస్థుతితోనే సూర్యరథ, సూర్యగ్రహణాల, సూర్యగుర్రాలు ప్రస్తావన ఉంటుంది. సూర్యుడు ప్రత్యక్ష దైవం అనేది దాని యొక్క సారాంశంగా. ప్రత్యక్ష నరుడే నారాయణ అన్నట్టుగా సూర్యుడే నారాయణుడు అన్న పరిస్థితి ఉన్నది. సో దాంతోపాటు క్రీస్తుపూర్వం 100 ఏళ్ల మధ్య తొలుత కిరణాల బింబం కానవచ్చేది. పాంచాల రాజు అయినటువంటి సూర్యమిత్ర, భానుమిత్ర నామములు నాణేలపై నుండి విగ్రహరూపమిత్ర సూర్య పూజ పారశీకమున విరేనియన్ ప్రారంభమైనట్లుగా మనకి చరిత్ర ఆధారాలతో తెలుస్తూ ఉన్నది. సో చరిత్రకు సంబంధించి సూర్యుడు లేకుండా పుస్తకాలు, సూర్యుడు లేకుండా గ్రంథాలు రాస్తారని నేను భావించట్లేదు. సో సాంబుడు చంద్రభాగ చీనాబ్ నదీ తీరాన సూర్యదేవాలయం నిర్మించాడని భవిష్యత్ పురాణ కథనం. నంబాపురం లేదా మూలస్థానం ముల్తాన్లో ఒక సూర్యాలయం ఉందని హ్యుయాన్ త్సాంగ్ అనేటువంటి యాత్రికుడు ఆయన గ్రంథంలో రాశాడు. సో ఒరిస్సాల కోనార్క్ దేవాలయం మగి బ్రాహ్మణ పూజారుల ప్రాబల్యానికి ప్రతీతిగా ఉన్నది. గుప్తుల పాలనా కాలంలో కూడా ఆ తరానికి సంబంధించి మళ్ళీ చెప్పాల్సి వస్తే హర్షవర్ధుని కాలం నుండి సూర్యారాధన పెరిగిందనేది. ఆదిత్య భక్తులు అంటే ఆయన తండ్రి తాతలకు ప్రభాకర ఆదిత్య వర్ధన సూర్యుడి వల్లనే అనేది వాళ్ళ ఫీలింగు. ఆ రోజుల్లో ఇంత సైన్స్ అండ్ టెక్నాలజీ లేదు కాబట్టి హర్షుడు ఆదిత్య విగ్రహ పూజ చేశాడని చరిత్ర చెప్తుంది. సో సంస్కృతంలో సూర్య శతకం కూడా రాశారు ఆ కాలంలో. సూర్య విగ్రహ పూజ ఆరంభ తొలినాళ్ళలో ఆంధ్రదేశాన్ని ఎక్కువ సూర్యరథ పూజ జరుగుతుండేది. క్రీస్తు శకం 3-4 శతాబ్దాల కృష్ణా గోదావరి మధ్య వెళ్ళినటువంటి శాలంకాయనలు కూడా చిత్రరథ స్వామి భక్తులు ఆరాధిత ఏదైతే ఉన్నదో ఆ విధంగా మూల విగ్రహం సూర్యునిదే అన్నట్టుగా మనకి చెప్పబడుతుంది. చిత్రరథ స్వామి అనే పేరు గల వ్యవహారికమైంది. కవి మారణ విరచిత మార్కండేయ పురాణంలో సూర్యస్థితి రథంపరగా ఉన్నది. ఆయన మార్కండేయుడు అనే కవి. సో సమస్త జీవాలకు అదొక్కటే తోడుగా మనకు అనిపిస్తుంది. సో పోతన కూడా మిత్రరవి, సూర్యభాను, ఖగ, పూష, హిరణ్యగర్భ, మారచి, ఆదిత్య, సవితార్క, భాస్కర నామాలతోని ద్వాదశాత్మకుడని సూర్యుడిని
వర్ణించినటువంటి సందర్భాలు మనం వింటుంటాం. సో రథసప్తమి నాడు రాజ పుటానలో సౌరసప్తమి అని, వంగదేశంలో భాస్కర సప్తమి అని, కొన్ని చోట్ల జయంతి సప్తమి అని, మరికొన్ని చోట్ల మహాసప్తమి అని, సూర్యుని యవస్వంతుడని, సూర్యుని యవస్వంతుడని, యవస్వంతుని కుమారుడు 7వ మనువైన వైవస్వతుడు మన్వంతరానికి రథసప్తమి మొదటి తిథి. వైవస్వత మన్వాది దీనమైనందున పితృదేవతలకు ప్రేమకరమైనదిగా భావిస్తూ ఉంటారు. సో ఏది చూసినా కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వచ్చినప్పుడు తిథి సంవత్సరంగా చెప్పబడతా ఉన్నది. ఉగాది పండుగ ఉండేదని గతంలో చెప్పబడేది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి రథసప్తమి నాడు అనేక స్త్రీల వ్రతాలు చేసేటువంటి ఒక ఆచారాలు కూడా ఉన్నాయి. సూర్య రథాలు మళ్ళుతాయని, అవి ఉత్తరగతిని సూచిస్తాయని పురాణ కథనం ప్రకారం ఉంది. రథసప్తమి నాడు సూర్యగ్రహణం తుల్యమైన పుణ్యకాలం అని. సో ఏదేమైనా ఇది మన ఆచార వ్యవహారాలకు సంబంధించింది. సూర్యుడు ప్రధానమైనటువంటి ఇదిగా మనకున్నటువంటి సమాచారం తెలుస్తుంది. ఎందుకంటే సూర్యుడితోనే జీవరాశి అంతా జీవిస్తూ ఉంది. విటమిన్ వస్తే మనుషులకే కాదు యావత్తు జీవరాశికి కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేసుకుంటూ, ప్రకృతికి పర్యావరణానికి అన్నిటికీ కూడా సూర్యుడే ఆధారంగా ఉన్నది. సో పెద్దల మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.